తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో ఉన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ లో ఆలస్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ దొరకకపోతే టిఫిన్ సెంటర్స్ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి ఏదైతే టిఫిన్ సెంటర్లన్నీ కూడా ఈ గ్యాస్ మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం చిన్న వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ ఈ బండల మీద ఆధారపడి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కానీ కుటుంబ పోషణకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఈ అంటే చిన్న అంటే టిఫిన్ సెంటర్లకు సంబంధించినటువంటి బజ్జీలు కానీ పూరీలు ఇడ్లీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏదో రోజు కోసం ఇంత ఇన్కమ్ తెచ్చుకోవడము, కుటుంబాన్ని పోషించడం. ఏంటి ఇప్పుడు గ్యాస్ బండ్లకు చాలా కొరత ఏర్పడుతుంది అంటున్నారు. మీరు చూస్తే చిన్న వ్యాపారం, ఇప్పుడు బండ బుక్ చేశారు, ఏం చెప్తున్నారు డీలర్లు? 30 రోజులు పడుతుందంటున్నారండి. అది అక్కడ వ్యాన్ రాలేదు, స్టాక్ లేదు అని చెప్తున్నారండి. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు దగ్గర 15 రోజులకు ఒకటి పడుద్దండి. మాకు బుక్ చేస్తేనేమో వ్యాన్ లేదు, స్టాక్ లేదు అని చెప్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుందండి. యుద్ధం అని ఒకటి చెప్తున్నారండి వీళ్ళు. ఆ యుద్ధం వల్ల స్టాక్ రాలేదు, మాకు పైనుంచి రావట్లేదు అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అంటే ఇప్పుడు మీరు రోజువారీ ఏదో అంత తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు, మరి కుటుంబ పోషణ దీని మీద నడుస్తుందా? నెక్స్ట్ మరి ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకా గ్యాసే దొరకదని అంటున్నారు కదా. చాలా ఇబ్బంది అవుతుందండి. మరి ఇదే కదండి మాకు తెలిసింది వ్యాపారం, వేరే మాకు చేయటం రాదు. గ్యాస్ దొరకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే సెకండ్ ఆప్షన్ కట్టెలు పోయి పట్టుకోవడమా? అదేమన్నా కట్టెలు పోయి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఇక్కడ మరి చాలా మళ్ళీ వాళ్ళు వేరే అబ్జెక్షన్ పెడతారు, మున్సిపాలిటీ కానీ ఎవరైనా. కట్టెలు పోయి అంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఇక్కడ. ఇప్పుడు ఆల్టర్నేట్గా బుక్ చేశారు, ఇంకా గ్యాస్ ఇంకా లేదు. ఎందుకంటే ఫస్ట్ సారి బుక్ చేసుకుంటే 15-20 రోజులు అంటున్నారు, రెండోసారి బుక్ చేసుకుంటే 25 నుంచి 30 రోజులు అని చెప్తున్నారు కదా. అవునండి, ఫస్ట్ 15-20, ఇప్పుడు 25 నుంచి 30 రోజులు కూడా అసలు వస్తుందో రాదో కూడా డౌట్గా ఉందండి. ఇది ప్రస్తుతం అంటే ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి మొత్తం వీళ్ళంతా ఈ లోపల ఇవన్నీ వేసుకోవడం కానివచ్చు, చిన్న ఏంటంటే ఈ టిఫిన్ సెంటర్కి సంబంధించినటువంటి సరంజామా మొత్తం కూడా ఈ గ్యాస్ బళ్ళ మీద ఆధారపడి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు గ్యాస్ డెలివరీ లేకపోతే ఫ్యూచర్లో మా పరిస్థితి ఏంటనేది వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి జైన్ రోడ్ నుంచి.